ఏదైతే రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అంటే కంటోన్మెంట్ మర్జర్పై కంటోన్మెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని చాలా మటుకు స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు జరుగుతలేవు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా ఏదైతే కొత్త అమెండ్మెంట్ కోసం ప్రయత్నం చేసిందో మరి అదే తరుణంలో ఈ మర్జర్ అనే అంశం కూడా తెర మీద రావడం జరిగింది. మరి దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా కంటోన్మెంట్కి ఒక చరిత్ర ఉంది. కంటోన్మెంట్కి ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లంగ్ స్పేస్ ఆఫ్ ది హైదరాబాద్. ఆ విధంగా కంటోన్మెంట్కి చాలా పెద్ద క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంతో టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నుంచి ఈరోజు దేశం కోసం కానివ్వండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఒలింపియన్స్ కానివ్వండి, కంటోన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన చరిత్ర మరి కంటోన్మెంట్కి ఉంది. మరి అసొంటిది ఒక విషయంలో మర్జర్ అనే అంశం ఎందుకు వచ్చింది? ప్రధానమైన కారణము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో మర్జర్ చేయాలి అని దానికి ఒక 4-5 కారణాలు ఉన్నాయి. దాంట్లో అందరికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం జరుగుతుంది. అంటే ఈరోజు కేంద్రం దృష్టిలో కానీ మా దృష్టిలో కానీ కంటోన్మెంట్ బోర్డు దృష్టిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం. గతంలో కేసీఆర్ గారు పీరియడ్ తీసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీరియడ్ తీసుకోండి, మరి ఎటువంటి ఒక భాగస్వామ్యం లేదు. మీరు వాటర్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, గ్రాంట్స్లో కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ మర్జర్ అని, లేకపోతే దాని డిమాండ్ రావడానికి అదొక ప్రధానమైన కారణం. రెండో కారణము కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల విత్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ వర్డ్ మర్జర్ అని. కొంతమంది బంగ్లో ఓనర్స్ యాంటిసిపేటింగ్ దట్ ఒకవేళ మర్జర్ అయితే ఈ బంగ్లోస్ ఏదైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళైతే వాడుకుంటున్నారో దాన్ని సొంతంగా వాళ్ళకే గవర్నమెంట్ ఇచ్చేస్తుందేమో అని ఒక ఊహాగానంతో దీన్ని ఒక ఆర్జం పోయడం జరిగింది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుందని, రెండోది కొంతమంది బంగ్లా ఓనర్స్ వాళ్ళ ఒక సొంత వ్యక్తిగత కారణాల వల్ల దీన్ని స్టార్ట్ చేసిండ్రు. అదే తరుణంలో ఆర్మీ ఎప్పుడైతే కొన్ని రోడ్డు మీద ఆంక్షలు విధించిందో, ఎప్పుడైతే కొన్ని రోడ్ క్లోజర్స్ చేయడం జరిగిందో, ఇది రెండో కారణం. అంటే దీన్ని వాళ్ళైతే మర్జర్ అనే వర్డ్ వచ్చిందో దానికి కొద్దిగా ఇంకొంచెం ఫ్యూయల్ యాడ్ చేయడం జరిగింది. మరి ఈ 3 కారణాల వల్ల ప్రధానంగా మర్జర్ అనే వర్డ్ స్టార్ట్ అయింది. దీంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి, దాదాపు 100 సంవత్సరాల నుంచి A1 డిఫెన్స్ ల్యాండ్స్లో కొంచెం గుడిసెలు ఉన్నాయి, కొన్ని స్లమ్ డెవలపర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ చేయమని, మరి స్టేట్ గవర్నమెంట్ యథావిధిగా ఏది కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క మెయిన్ రీజన్ మళ్ళీ ఇదొకటి కూడా స్టార్ట్ అయింది. దాని తర్వాత టీఆర్ఎస్లో, గతంలో టీఆర్ఎస్ కానివ్వండి, ఈరోజు ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కంటోన్మెంట్లో ఉన్న భూములపై వాళ్ళు ఒక కన్ను పెట్టి, కంటోన్మెంట్లో ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ బట్టి వాళ్ళు ఈ యొక్క మర్జర్ని ప్రోత్సహించుకుంటా కొంతమంది గ్రూప్స్ తయారు చేసి, చాలా తక్కువ మంది నెగ్లిజిబుల్ గ్రూప్స్ తయారు చేసి ఈ మర్జర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మరి చాలామందికి దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలియదు. ప్రధానంగా మనం ఫస్ట్ అడ్వాంటేజ్ కోసం మాట్లాడదాము. రెండే అడ్వాంటేజ్లు ఉన్నాయి. మీరు ఎన్ని విధాలుగా ఈ మున్సిపల్ యాక్ట్ని తిరిగేసి చూసినా, ఏది చూసినా కూడా రెండే అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటి, మీరు టౌన్ ప్లానింగ్లో అంటే మీకు కొద్దిగా కట్టుకోవడానికి ఎఫ్ఎస్ఐ కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ జిహెచ్ఎంసీలో కలిస్తే మీకు ఎఫ్ఎస్ఐ కొంచెం పెరిగే అవసరం ఉంటుంది. దాని తర్వాత వస్తే ఒక అడిషనల్ ఫ్లోర్ రావచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజు టీపీటీ ఛార్జెస్ మీద ఏవైతే 3.5% ఎక్కువ ఉందో అది తప్పకుండా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఫీజు వేవ్ ఆఫ్ చేసుకుంటే తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలకు ఇప్పుడు కూడా కొంచెం వెసులుబాటుతనం ఉంటుంది. ఇక డిసడ్వాంటేజెస్ ఎవరైతే కోరుకున్నారో దీంట్లో ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ ప్రజలే అడిగినారు. ఎందుకంటే రోడ్ క్లోజర్స్ కానివ్వండి, మిగతా అంశాలన్నీ కూడా జిహెచ్ఎంసీతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మటుకు వాళ్ళు అడిగినారు. కానీ డిసడ్వాంటేజెస్ ఏవైతే కంటోన్మెంట్ ప్రజలు ఫేస్ అవుతున్నాయో అందరికన్నా ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఎఫ్ఎస్ఐ లిమిటేషన్ తీసేస్తారో ఎంటైర్ కంటోన్మెంట్ ప్రాపర్టీస్ అన్నింటిలో కూడా హెవీగా అర్బనైజేషన్ అవుతుంది.
అంటే చాలా హెవీ స్ట్రక్చర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. మరి హై రైజ్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత, కమర్షియలైజేషన్ అయిన తర్వాత రోడ్లన్నీ ఇరుకాటం అవుతాయి. ఉన్న నాలాలు కానివ్వండి, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంజెస్ట్ అయిపోతాయి. మరి చాలా అంటే ఈ రోజు ఉన్న స్మూత్ లివింగ్ మరి ఫ్యూచర్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మరి దాంతోపాటు ఏవైతే ట్రాఫిక్ కంజెషన్ స్టార్ట్ అవుతాయో, అంటే ఇప్పుడు 3,000 లక్షల మంది ఉంటున్నారు, అంటే ఇప్పుడు పిల్లలను లెక్కేసుకుంటే యావరేజ్గా 4.5 lakh పీపుల్ ఉంటారు. రాబోయే దినాలు ఇంకొక 7-8 లక్షలు యాడ్ అయితే మటుకు ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా తీవ్రంగా కంటోన్మెంట్ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. మరి అందరికన్నా ఇంపార్టెంట్, ఎప్పుడైతే హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయో సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరికీ ఇబ్బంది కలుగుతుంది. మరి ఇదే కాకుండా మెయిన్ పాయింట్ ఏదైతే ఆర్మీ ఎన్ఓసి ఉంటుందో, అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఆర్మీ నుంచి ఎన్ఓసి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం కంటోన్మెంట్లో ఉంటున్నాం కాబట్టి ఈ ఒక్క రూల్ కంటోన్మెంట్లో అమలు కావట్లేదు. కానీ మిగతాది గ్రేటర్ హైదరాబాద్ కానివ్వండి, పంచాయత్ కానివ్వండి, ఏ ఊరు మారుమూల ప్రాంతంలో పోయినా కూడా అక్కడ మటుకు తప్పకుండా మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకోవాలా. 100 మీటర్ల దాకా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ వస్తుంది. అంటే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇఫ్ యు ఆర్ వెరీ నియర్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్, నియర్లీ అంటే లెస్ దాన్ 100 meters ఉంటే ఆర్మీ విల్ పర్మిట్ యూ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్. ఇన్ కేస్ యు ఆర్ ఫాలింగ్ అండర్ ది 500 meters లిమిట్, దెన్ ఓన్లీ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ విల్ బి అలౌడ్. ఈ యొక్క ఎన్ఓసి తీసుకోవాలంటే దాదాపు మీకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా మీకు టైం పీరియడ్ ఉంటుంది. మరి ఆర్మీ యొక్క ఎన్ఓసి రూల్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత ఏవైతే డెసిగ్నేటెడ్ మా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయో, బంగ్లా ల్యాండ్స్ ఉన్నాయో, మా సీ ల్యాండ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే వాళ్ళు దాన్ని కమర్షియలైజ్ చేస్తే ఇక్కడ కాంక్రీట్ జంగల్ కింద కంటోన్మెంట్ ఏదైతే లంగ్ స్పేస్ అని మనం ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నామో అదొక కాంక్రీట్ జంగల్ కింద మారే విధంగా పూర్తిగా ఘోరంగా అయిపోతుంది. మాకు ఈరోజు ఏ కాలనీ చూసుకున్నా తప్పకుండా 90% అబవ్ మా పార్క్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. అంటే మా పార్క్స్లో గ్రీనరీ మేము ప్రోత్సహించినాం, ఆ పార్క్స్ మేము ప్రొటెక్ట్ చేసుకున్నాం. కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, లేకపోతే దానికి ఏదో విధంగా కేసులు కానివ్వండి, మా 90% అబవ్ మా లేఅవుట్స్ అన్నిటి కూడా పార్క్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా తొందరగా ఈ విధంగా పోయే పరిస్థితి ఉంది. ఈరోజు మాకు సర్ప్లస్ ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఎక్కడంటే పిల్లలు కానివ్వండి, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ కానీ ప్రాక్టీస్ చేసుకోవాలంటే సర్ప్లస్ ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రయత్నం చేస్తున్నాము. మరి అవన్నీ కూడా మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతికిస్తే తప్పకుండా అమ్ముకొని వాళ్ళ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఏమి ఉండదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్లాన్ చేసినట్టు ఒక వెల్ఫేర్ హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, ఇండివిజువల్ బెనిఫిషరీ స్కీమ్స్ కానివ్వండి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఈరోజు ఉన్న హౌసింగ్ స్కీము ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు ఇంకొక 4-5 లక్షల మంది ఇదే కాన్సెన్సీలో వస్తారు. మరి ఆ రోజు ఇప్పుడు 4.5 లక్షల మందికే మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇబ్బంది అవుతుంది. మరి ఇంకొక 4-5 లక్షల మందిని ఏ విధంగా కేటర్ చేస్తారో మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈరోజు కంటోన్మెంట్ రెసిడెంట్స్ ఒక పీస్ఫుల్ లివింగ్ ఏరియాలో ఉన్నారు. మరి రాబోయే దినం ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇక పోతే మర్జర్ ఎవరితో కలుపుతున్నారని ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే కంటోన్మెంట్ తీసుకొని జిహెచ్ఎంసీని విలీనం చేస్తారు. ఈరోజు మీరు చూడండి జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిలియర్ ఉందో. మీరు ఈరోజు జిహెచ్ఎంసీ ఎసెట్స్ చూడండి, అన్ని కూడా మార్ట్గేజ్ ఉన్నాయి. మా కంటోన్మెంట్ ఎసెట్స్ ఒక్కటి కూడా మార్ట్గేజ్ లేవు. మా ఎసెట్స్ మేమే ఓన్ చేస్తున్నాం, కానీ జిహెచ్ఎంసీ ఎసెట్స్ అన్ని కూడా మార్ట్గేజ్ అయిపోయినాయి. వాళ్ళది టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది. ఏం జరుగుతుందో ఎవరు కంట్రోల్ లేరు. ఏ సిబ్బంది ఎప్పుడు ఉంటాడా, ఏ సిబ్బంది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడా వాళ్ళకు కూడా తెలియదు. ఈరోజు ఎంప్లాయీస్ అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ భయాందోళన చెందుతున్నారు, మా జీతాలు టైంకి రావట్లే అని. నార్మల్గా జీతాలు ఫస్ట్కో లేదా ఫస్ట్ వీక్కో రావాలా, కానీ మంత్ ఎండింగ్ వచ్చే పరిస్థితి ఈరోజు జిహెచ్ఎంసీ ఉంది. వాళ్ళ కంట్రోల్ టోటల్ జిహెచ్ఎంసీ ఒక అటానమస్ బాడీ కింద ఫంక్షన్ చేస్తలేదు, ఒక కార్పొరేషన్ కింద ఫంక్షన్ చేస్తలేదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన ఒక దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. మరి కాంట్రాక్టర్స్ నడిమధ్యలో పని ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేసినావు అంటే నా గతంలో నా 2 years కానివ్వండి, నా 1 year కానీ నా పేమెంట్ వస్తలేదు అంటాడు. ఇక్కడ పని సగం స్టార్ట్ చేసి ఆపేస్తున్నాడు. మరి మా కంటోన్మెంట్లో ఆ పరిస్థితి లేదు. ఈరోజు మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు పెడతారో వాళ్ళకే తెలియదు. ఒక కార్పొరేటర్కి ₹1 ఫండ్ ఇచ్చిన పాపానికి ఇంతవరకు జిహెచ్ఎంసీ పోలేదు. మరి కార్పొరేటరు వాళ్ళని గెలిపించుకున్న ఎవరైతే జనం ఉంటారో వాళ్ళకి పోయి ఒక ప్రామిస్ చాలా గట్టిగా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనకు తెలియదు నిధులు ఉంటాయా లేవా, నిధులు వస్తాయా రావా.
అనే పరిస్థితి మరి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు ఒక్క కౌన్సిల్ మీటింగ్ అని చూడండి, పూర్తి ఎజెండా కంప్లీట్ అయిన ఒక్క కౌన్సిల్ మీటింగ్ అని ఉన్నదా జిహెచ్ఎంసీలో అని నేను మీ అందరు కూడా అడుగుతున్నా. మరి మాకు తీసుకుపోతే ఒక బెటర్ ఆర్గనైజేషన్ కలపాలా. మేము మాకన్నా మంచి ఆర్గనైజేషన్లో మర్జ్ కామంటే ప్రజల మటుకు చాలా ఆనందంగా ఉంటారు. కానీ మాకన్నా హారబుల్, మాకన్నా మిజరబుల్గా ఫెయిల్ అయిన ఆర్గనైజేషన్లో ఏ విధంగా కలవాలని ప్రజలు భయపడుతున్నారు. ఈరోజు మీరు జిహెచ్ఎంసీ అకౌంట్స్ చూడండి, థర్డ్ పార్టీ మేనేజ్ చేస్తుంది. ఆస్క్రో అకౌంట్స్ అయిపోయింది అంటే వాళ్ళు మల్టిపుల్ ఏజెన్సీ లోన్స్ తీసుకున్నారు, ఆ లోన్స్ అన్ని క్లియర్ అయ్యేదాకా వాళ్ళ అకౌంట్స్ వాళ్ళు వాడుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి ఒక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందరికన్నా ప్రధానమైన డిసడ్వాంటేజ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్మీ ఇంకా సివిలియన్స్కి జరిగే ఏకైక అఫీషియల్ మీటింగ్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్స్. కంటోన్మెంట్ బోర్డే ఒకటే ఒక ప్లాట్ఫామ్ ఎక్కడైతే ఆర్మీకి సివిలియన్స్కి అఫీషియల్ ఇంటరాక్షన్ ఉంటుందో. మరి ఒకవేళ కంటోన్మెంట్ బోర్డ్స్ లేకపోతే మరి ఈ విధంగా అఫీషియల్ ప్లాట్ఫామ్ ఎక్కడైతే ఆర్మీ అధికారులతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చో, ఎక్కడైతే మాట్లాడచ్చో, ఆన్ రికార్డ్ డిస్కషన్ చేయొచ్చో, మరి అవన్నీ కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక పొలిటికల్ స్పెక్యులేషన్స్, మర్జర్ అనే కాన్సెప్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. దాని ప్రధానమైన అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ ఒక ఆలోచన చేసిందంటే ప్రధానమైన కారణం స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ బాధ్యత తీసుకుంటలేవని. మరి ఈరోజు నేను చూస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కేవలం ల్యాండ్ కోసం, అంటే కంటోన్మెంట్లో గతంలో కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కేవలం మా దగ్గర ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ని ఏవైతే ఫ్రీ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని ఏం చేసుకునే కానీ మా కంటోన్మెంట్ ప్రజల మీద ఏం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తా అంటే ఎవరు ఆపిన? మా దగ్గర వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తా అంటే ఎవరైనా ఆపినరా? ఇన్ఫాక్ట్ వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాం. మాకు కావాల్సిన వాటర్ సప్లై ఇమ్మంటే ఆయన ఇవ్వకపోవటం మరి బాధాకరం. మరి వాటర్ సప్లై ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి ఏం అడ్డం ఉంది? మా కంటోన్మెంట్కి ఏమైనా గ్రాంట్స్ ఇవ్వడానికి కానీ నిధులు ఇవ్వడానికి కానీ ఎవరు అడ్డపడుతున్నారని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. కానీ ఏదో చిన్నపిల్లలాగా మీరు మర్జు చేస్తేనే నేను చేస్తా అంటే ఇప్పుడు చేయలేను, ఫ్యూచర్లో చేస్తాను ఏం నమ్మకం? 118 కాన్స్టిట్యున్సీల్లో పనిచేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా, గతంలో కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ అయిండు. ఎంపీ అయిన తర్వాత 5 years టర్మ్లో కంటోన్మెంట్లో చేసింది ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేఆయన. ఆ రూపాయి ఖర్చు పెట్టలే. కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి 7-8 నెలలు అవుతుంది. ఆయన మెట్రో వాటర్ వర్క్స్కి సీఎం బై డిఫాల్ట్ ఆయనే చైర్మన్. మరి ఆయన కనీసం ఈరోజు మా వాటర్ ఇష్యూ కూడా రిజాల్వ్ చేయలేకపోయిండు. ఆయన కేవలం కొడంగల్ ప్రాంతానికి ఒక 5,000 కోట్లు ఇచ్చి దానికి ఒక డెవలప్మెంట్ బోర్డు తయారు చేసిండు. మరి ఇక్కడ ఉన్న బోర్డుని పూర్తిగా విస్మరిస్తున్నాడు. ఆయన 2 బోర్డు మీటింగ్లు రావడం జరిగింది. కేవలం ఆయన వ్యక్తిగత కారణం వల్ల, ఆయన పార్టీ కారణాల వల్ల రావడం జరిగింది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పర్మిషన్ కోసం వచ్చిండు. ఆ రోజు బోర్డులో అది ఒక ల్యాప్స్ అయిపోయిన పాలసీ అని మేము డిసైడ్ చేసి దాని పర్మిషన్ రద్దు చేస్తే మళ్ళీ ఒక 45 రోజుల తర్వాత 2 నెక్స్ట్ సబ్సిక్వెంట్ బోర్డు మీటింగ్ రావడం జరిగింది. కొత్త జీవో తీసుకొని వచ్చిండు. మరి దీన్ని బట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నట్టు కాదా? ఆయనకు 10 acres ల్యాండ్ ఉండే, అది ల్యాప్స్ అయిపోయింది. ఆ రోజు కేసీఆర్ గారు సర్కార్ కావాలంటే దాన్ని వాపస్ తీసుకోవచ్చు. వాపస్ తీసుకుని ఈరోజు మాకు హౌసింగ్ స్కీమ్ ఇవ్వచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ చేయొచ్చు. ఎక్కడైతే ప్రజలు A1 ల్యాండ్లో ఉన్నారో వాళ్ళందరికీ హౌసింగ్ స్కీమ్ చేయొచ్చు. మరి అదన్నీ చేయకుండా మళ్ళా కేసీఆర్ గారు మళ్ళా రేవంత్ రెడ్డికి ఆ 10 ఎకరాలు రియలాట్ చేయడం జరిగింది. ఫ్రెష్ జీవో వేయడం జరిగింది. దొంగలు ఊరు పంచుకున్నట్టు మళ్ళా కేసీఆర్ గారు నేను మొన్ననే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినా కాబట్టి మా పార్టీకి కూడా మేము 11 ఎకరాలు తీసుకుంటామని ఆయన తీసుకున్నాడు. కానీ పేద ప్రజలు కంటోన్మెంట్ ప్రజలకి ఎవరు కూడా లాభం చేయలేదు. మరి దీనికోసమా మర్జర్ అని చాలా ఉరుకులాడుతున్నారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మర్జర్కు మా మొడాలిటీస్ మాకు ఇవి, మేము ఓన్లీ కాలనీస్ కానీ సివిల్ ఏరియాస్ కానీ ఇస్తాము, మీకు ఎటువంటి సర్ప్లస్ ల్యాండ్స్ ఇవ్వము. ఇన్ కేస్ మీకు సర్ప్లస్ ల్యాండ్స్ కావాలంటే ఆ ఇష్యూ ఈ ఇష్యూ సపరేట్గా డీల్ చేయండి అని చాలా కేటగిరీగా చెప్పింది. గతంలో కూడా ఇదే స్టాండ్ మీద ఉంటే కేసీఆర్ గారు యూటర్న్ తీసుకుని వెనక్కి రావడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వేచి చూడాలా. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ప్రధానమంత్రి గారి దగ్గర, సార్ నాకు 3,000 ఎకరాలు 2,500 ఎకరాలు ఇవ్వండి అని. మరి అది ఇవ్వకపోతే తీసుకోరా? ఈ విధంగా ప్రజలను భయప్రాంతం చేసి ప్రజల యొక్క కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదు. చేస్తే ఈరోజు మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. మర్జర్ దాంట్లో కంటోన్మెంట్ రెసిడెంట్స్ ఆర్ లీస్ట్ బాదర్డ్. వీ నీడ్ డెవలప్మెంట్, వీ డిమాండ్ డెవలప్మెంట్, వీ డిమాండ్ వాటర్, వీ డిమాండ్ గ్రాంట్స్ అండ్ ఫండ్స్ ఫర్ అవర్ డెవలప్మెంట్ వర్క్స్. సో ఈ యొక్క పని రేవంత్ రెడ్డి గారు మీ అందరి ద్వారా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మాకు కావాల్సిన నీటి సరఫరా ఇవ్వండి, మాకు రెగ్యులర్ సరఫరా ఇవ్వండి, మాకు మా ఏరియాలో కంటోన్మెంట్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేపట్టండి, మా కంటోన్మెంట్ ప్రాంతానికి
మా ఒక నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి, అంతేగాని మీ మర్జర్ ఇష్యూ మీరు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వద్దరు తేల్చుకోండి, మాకేమి అభ్యంతరం లేదు. ఈ రోజు మటుకు తప్పకుండా మీరు యూటర్న్ తీసుకోకుండా ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి స్పష్టత ఇవ్వాలా, కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చేస్తారా చేయరా అని స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. విలీనియం ఒకటి మేము డెవలప్మెంట్ అడుగుతున్నాము. విలీనియం అనేది ఒక సెకండరీ ఇష్యూ. బేసిక్గా డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, వాటర్కి, ఫండ్స్కి విలీనంతో ముడిపడలేదు. ఈ విలీనం అనేది సెకండరీ ఇష్యూ. ప్రైమరీ ఇష్యూ మేము డిమాండ్ చేస్తామంటే కంటోన్మెంట్ ప్రాంతాన్ని డెవలప్ చేయండి అంటారు. ఈ ఫ్యాక్ట్స్ నేను మీకు తప్పకుండా సర్క్యులేట్ కూడా చేస్తాను. అసలు మా ఎజెండాలో మాకు విలీనం అనే సబ్జెక్టే తెలియదు. ఈ రోజు దాకా ఎలక్షన్స్ లో కానీ ఎప్పుడు కానీ మేము డెవలప్మెంట్ కోసమే ప్రయత్నం చేస్తున్నాము. అదే మా కార్డ్స్ లో. డెవలప్మెంట్ సంగతి ఏం చెప్పారు? ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, కంటోన్మెంట్ ప్రాంతానికి ఏం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఎన్ని ఫండ్స్ ఇచ్చిండ్రు, ఎన్ని వర్క్స్ చేసిండ్రు, ఎంత క్వాంటిటీ వాటర్ ఇస్తున్నారు, ఏ రేట్కి ఇస్తున్నారు, దానికి విలీనంకి ముడిపడితే ఎట్లా? డెవలప్మెంట్ కాదు, ఆర్గనైజేషన్ నష్టంలో ఉంది అని మీరు అంటున్నారు. ఇప్పుడు మీ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాలు ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నాయి, తీసుకోవడం 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అభివృద్ధి చేస్తున్నారు. మరి అభివృద్ధి కాదంటారా? మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా మన గతంలో అభివృద్ధి చేశారు, ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఇవన్నీ అభివృద్ధి కాదంటారా? నేనేమంటున్నా అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 118లో పనిచేస్తున్నాడు, ఒక్క నియోజకవర్గం విస్మరిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ ఒక్క నియోజకవర్గంలో మీరు ఎందుకు పనిచేయట్లేదని ప్రశ్నిస్తున్నాం. దాన్ని చెప్పండి. మా కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎవరైనా కానీ ఏ రూపాయి ఖర్చు పెట్టి చెప్పండి. 100%. రైట్. సర్వీస్ ఛార్జెస్ అనే అంశం చాలా మటుకు మేము డెవలప్మెంట్ అనగానే అపోజిషన్ వాళ్ళకి ఏం తెలియక, ఏం లేక ఈ విధంగా సర్వీస్ ఛార్జెస్ గురించి మాట్లాడతారు. సర్వీస్ ఛార్జెస్ అనేది ఆర్మీ కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వాలి. ఇది దేశవ్యాప్తంగా ఇదే విధంగా ఉంది. కానీ ఈరోజు ఆర్మీకి మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఇది హయ్యెస్ట్ లెవెల్, అంటే మినిస్ట్రీ లెవెల్లో దీనికి ఒక తీర్మానం చేస్తున్నాము. అతి తొందరలో దీనికి కూడా పరిష్కారం చేస్తాము. మాకు రావాల్సిన లెజిటిమేట్ డ్యూస్ అన్ని కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి, పోరాటం చేసి మేము తీసుకొచ్చే పూర్తి బాధ్యత మాది. కానీ మెథడాలజీ అంటే మీరు ఏ విధంగా రేట్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా చార్జ్ చేస్తున్నారు అనే దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. దాన్ని తప్పకుండా రిజాల్వ్ చేయడానికి మినిస్ట్రీ పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. వెరీ సూన్ సర్వీస్ ఛార్జెస్ కూడా అలాట్ అవుతాయి. అయితే ఈ డెఫినేషన్ నిజంగా అది కొంచెం డిబేటబుల్ ఇష్యూయే. సివిల్ ఏరియాస్ అంటే కంటోన్మెంట్ బోర్డ్ డెఫినేషన్లో కానీ, మిలిటరీ అది ఎంఓడి డెఫినేషన్లో కానీ ఓన్లీ బజార్ ఏరియాస్. జనరలైజ్డ్ లాంగ్వేజ్లో అంటే సివిల్ ఏరియాస్ అంటే సివిలియన్స్ ఉంటే అన్ని ఏరియాస్. ఇది డెఫినెట్గా డిబేటబుల్ ఇష్యూయే. దీని మీద మేబీ ఫర్దర్ మీటింగ్స్లో క్లారిటీ ఇస్తుంది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. ఇంతవరకు క్లారిటీ రెండు కూడా అవ్వచ్చు. ఒకటి రెసిడెంట్స్ ఉండే ఏరియా అన్ని కూడా సివిల్ ఏరియా అంటాం, ఆర్మీ అదర్ దెన్ ఆర్మీ ఏరియాస్ జనరలైజ్డ్ లాంగ్వేజ్లో. ఒకటి ఎంఓడి లాంగ్వేజ్లో సివిల్ ఏరియాస్ అంటే బజార్ ఏరియాస్. సో దీని మీద క్లారిటీ సీక్ చేయాలి. మేము వద్దని చెప్పలేదు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చెప్తున్నాం. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు నెగోషియేట్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ల్యాండ్స్ ఇవ్వమని స్పష్టత చెప్పేసిండ్రో కేసీఆర్ గారు యూటర్న్ తీసుకొని వాపస్ వచ్చేసారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. లేరు, సేమ్ అదే స్టాండ్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సేమ్ అదే స్టాండ్ ఉంది. మేము సర్ప్లస్ ల్యాండ్స్ కానివ్వండి, మినిస్ట్రీకి సంబంధించిన ల్యాండ్స్ కానీ B3 బంగ్లోస్ ఇవ్వము, ఓన్లీ సివిల్ ఏరియాస్ ఇస్తాము, సివిలియన్స్ ఉండే ఏరియా ఇస్తామని ఒక స్టాండ్. తప్పకుండా ఏవైతే మేము ఈరోజు మీకు ఒక సబ్మిట్ చేసినామో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తప్పకుండా మేము త్రూ ప్రాపర్ ఛానల్ ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు జన ఒపీనియన్ తీసుకుంటాం.
పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం అతి తొందరలో, జనంలోకి వెళ్తాం. జనం ఏది కోరుకుంటే మేము తప్పకుండా దాని కమిట్మెంట్ ఉంటాము, అదే విధంగా చేస్తాం. అదే జనము మొన్న వికాస్ రామకృష్ణ చేస్తారా, పార్టీ చేస్తారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏమైనా చేస్తారా? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్లోనే ఉంది యాక్చువల్గా. దాని తర్వాత ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని అడిగి వాళ్ళని కన్సల్ట్ చేయడం, యాక్చువల్గా ఏ కొత్త జీవో వచ్చినా ఏ కొత్త రూల్ వచ్చినా అది ఒక పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. సో తప్పకుండా వాళ్ళు కూడా చేస్తారు, మా వంతు మేము కూడా చేస్తాం. పబ్లిక్ ఒపీనియన్ గతంలో వికాస్ మంచి వాడు కూడా ఒపీనియన్ ఇస్తున్నారు. 98% పబ్లిక్ కూడా చేయాలని ఆలోచన అన్ని కొత్త ఇంకో పబ్లిక్ అంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అంటే 4-5 లెస్ దాన్ 10 పీపుల్ వాళ్ళు డిక్లేర్ చేసినంత మాత్రం కాదు కదా. మనం జనరల్గా పోతే కాలనీస్ కానీ బస్తీలు కానీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చూసి అనలైజ్ చేసుకుంటే, నాకున్న 25 సంవత్సరాలు ఏదైతే బోర్డుతో అసోసియేట్ అయి ఉన్నాను, మాకున్న అవగాహనతోని 80% జనం వద్దని కోరుకుంటున్నారు. ఇంకా 10-20% జనం డైలమాలో ఉన్నారు. ఏంటిది కలిస్తేమో రాత్రి అద్భుతం జరుగుతుందా అని ఒక మిస్కన్సెప్షన్లు ఉన్నారు. అది క్లారిటీ వచ్చిన రోజు తప్పకుండా 100% ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మంచి కావాలి అనే తక్కువ మెజారిటీ మీరు చెప్పే భాషలో తక్కువ మంది కోరుకుంటున్నారు. నాకున్న నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నా. నాకు తెలిసిన నా లిమిటెడ్ నాలెడ్జ్లో, నాకున్న లిమిటెడ్ కాంటాక్ట్స్లో 80% పీపుల్ ఆర్ అగెయిన్స్ట్ మర్జర్. అండ్ ఏ రోజైతే మనం దీని మీద వెళ్తామో పబ్లిక్లో, తప్పకుండా జనం ఒక ఒపీనియన్ మీ అందరు కూడా తెలుస్తుంది. 80% ఆఫ్ పీపుల్ ఒపీనియన్ వాళ్ళ వాయిస్ ఏమో మినిస్టర్ గారు పోలేదు, 20% ఏమో పోయింది అని. నేను దానికోసమే ప్రధానంగా కారణాలు చెప్పిన. ఒకటి, మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, స్టేట్ గవర్నమెంట్ దీని ఓనర్షిప్ తీసుకోవట్లేదు అని కోపం. రైట్, ఎన్నిసార్లు రిపీటెడ్గా చెప్పినా కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమంటే అది చేయరు, వీళ్ళకి ఫండ్స్ ఇవ్వమంటే ఇయ్యరు, డెవలప్మెంట్ చేయమంటే చేయరు. అది ఒక కారణం. రెండోది చెప్పిన హ్యాండ్ఫుల్ ఆఫ్ బంగ్లా ఓనర్స్ ఒక యాంటిసిపేషన్, అంటే ఒకవేళ మర్జ్ అయిపోతే నా బంగ్లా నాకు దొరికిపోతుందేమో, ఈ మిలిటరీలతో లేకపోతే మినిస్ట్రీతో నా బాధ పోతుందేమో, ఈ బంగ్లా నేను రిటైన్ చేసుకోవచ్చు అనే ఒక వ్యక్తిగత కారణం, స్వార్థం వల్ల వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అదే టైంలో దాన్ని ఫ్లేరప్ అవ్వడానికి ఆర్మీ రోడ్లు బంద్ చేయడం కొద్దిగా ఫ్లేరప్ అయింది. మరి A1 డిఫెన్స్ ల్యాండ్స్లో ఎవరైతే స్లమ్ డెవలప్స్ ఉన్నారో వాళ్ళు అయోమయం ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పటి కూడా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తలేదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తలేదు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తలేదని వాళ్ళు బాధలో ఉన్నారు. ఇవన్నీ పోతే కొద్దిగా ఫ్లేరప్ అయింది ఈ మర్జర్ అనేది. దాని ఆరిజిన్, మర్జర్ అనే ఆరిజిన్ ఈ 4-5 కారణాల వల్ల స్టార్ట్ అయింది. తప్పకుండా ప్రజలు ఏది చెప్తే అది చేస్తాం, ఏ విధంగానే పర్లేదు. కానీ ఎవరైతే విశ్లేషణ చేస్తారో అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ అంటే తప్పకుండా దాని మీదనే ఈరోజు మేము ముందుకు పోతాం. ప్రజల అభిప్రాయం అనేది మీ వ్యక్తిగతంగా చేస్తారంటారా? కేంద్రం చేస్తే తెలుస్తుంది కానీ మీరు చెప్పింది అక్కడ కేంద్రం కూడా ప్రొసీజర్, లేట్ డౌన్ ప్రొసీజర్లో తప్పకుండా కేంద్రం కూడా అప్రోచ్ అవుతుంది, ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. అదే ఒక ప్రొసీజర్. ఎంత పెద్ద మార్పు వస్తుంది దాంట్లో తప్పకుండా ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. దాదాపు నెల దాకా ఈ అభ్యంతరాలు కానివ్వండి, ప్రజా అభిప్రాయం కానీ సేకరిస్తారు. మేము కూడా మా తరఫున చేస్తాం. గతంలో కేంద్రం 8 మంత్రులు పనిచేస్తారు మార్చి గురించి. అసలు ఆ 8 మంది ఏం సమర్పించారు కేంద్రానికి మార్చి గురించి? ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫ్యాక్ట్స్ చెప్పినారు. మా ఎసెట్స్ ఏంటి, కంటోన్మెంట్ బోర్డుకి ఏమి ఎసెట్స్ ఉన్నాయి, ఏం లయబిలిటీస్ ఉన్నాయి, మా ప్రాపర్టీస్ ఏమున్నాయి, మా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందని ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ జనవరిలో అది ఒక కమిటీ అయింది, డీటెయిల్ ఇవ్వడం. దాని తర్వాత ఫర్దర్ మీటింగ్ కాలేదు. ఫర్దర్ మీటింగ్ మొన్న CS గారు ఏదో తీసుకున్నారు, దాని తర్వాత అవుతుంది. మర్జింగ్ అవుతుంది కాదు అనేది ఎప్పుడు స్పష్టంగా వస్తుంది? ఎన్ని సంవత్సరాల ప్రాసెస్ నడుస్తుంది? ఇది రాష్ట్ర ప్రభుత్వంకున్న వాళ్ళ ఒక ఇంటెన్షన్స్ బట్టి తెలుస్తుంది. వాళ్ళు ఎస్ మేము అన్కండిషనల్గా కంటోన్మెంట్ ప్రజలను, కేవలం ప్రజలను తీసుకుంటాం, మాకు ఎటువంటి ఎసెట్స్ లాభం లేకపోయినా పర్లేదు, కంటోన్మెంట్ ప్రజలను మేము యాక్సెప్ట్ చేస్తాము, వాళ్ళని కేటర్ చేసుకుంటామంటే తప్పకుండా తొందరగా జరుగుతుంది. లేదు మాకు ల్యాండ్స్ మీదే మాకు అభిప్రాయం ఉంది, మాకు ల్యాండ్సే కావాలా వీళ్ళెందుకు మాకు అంటే మటుకు కాదు. గతంలో కేసీఆర్ గారు కూడా ప్రయత్నం, ఇది నథింగ్ న్యూ, కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు, యూటర్న్ తీసుకొని వచ్చేసి. ఈ మధ్య కాలంలో కొత్త కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, డిఫెన్స్ సెక్రటరీ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ కలిసినారు ఈ వారం రోజుల్లో. నేను లాస్ట్ 3 days బ్యాక్ నేను డిఫెన్స్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్పినానో ఆయన కూడా అదే చెప్తున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్, హౌ దే కమ్ ఫార్వర్డ్. ఆ విధంగా వాళ్ళ ఒక రెస్పాన్స్ కూడా ఉంటుంది. 62 కంటోన్మెంట్లలో 5% సెపరేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కన్ఫైన్ అయింది కేవలం సికింద్రాబాద్ స్టేషన్కి, ఎందుకంటే ఈ స్థానికంగానే మాట్లాడుతున్నాం.
బియాండ్ దిస్ డెఫినెట్గా మనం మాట్లాడొచ్చు, బట్ దానికి వేరే ప్లాట్ఫామ్ తీసుకుందాం. ఈ రోజు మటుకు వి లెట్ us confine to సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. तो एक क्वेश्चन, ये मर्ज हुआ तो रसूलपुर में जो स्लम वाले 30 ईयर से जो सफर हो रहे हैं उनको बेनिफिट होता नहीं होता, उनका डाउट है. देखिए, मर्ज हुए तो कोई भी सरकारी जमीन उनको नहीं दे रहे. वहां पे एयरपोर्ट का अथॉरिटी है. आज भी स्टेट गवर्नमेंट, आज भी रेवंत रेड्डी साहब 2 व्हीलर पे आए वहां पे, राइट. आज भी रेवंत रेड्डी साहब अच्छे इंटेंशन है, गरीबों को फायदा करना है, गरीबों का काम करना है, तो आज भी लैंड एक्सचेंज करो बोलो. विद इन 15 डेज भारतीय जनता पार्टी की तरफ से, किशन रेड्डी साहब की तरफ से मैं जबान दे रहा हूं, 15 दिन में एक्सचेंज पॉलिसी क्लोज कर देंगे और वहां के गरीबों को पट्टे दिलाएंगे. बट स्टेट गवर्नमेंट लैंड देना चाहिए, अल्टरनेट लैंड. आज रेडी करो बोलो रेवंत रेड्डी साहब को, 15 दिन के अंदर प्रोसेस क्लोज करेंगे, वो पूरे गरीबों को फायदा करेंगे. Including A1 land also. డెఫినెట్ గా వాళ్ళు చేస్తలేరు కాబట్టి మర్జర్ స్టార్టింగ్, वो फाइल पेंडिंग है. अब ये स्टेट गवर्नमेंट और कंटोनमेंट बोर्ड के चक्कर में अब जो सफर हो रहे हैं उन लोगों की आइडेंटिटी अब क्या होगी? सफर इसलिए हो रहे हैं कि कैंटनमेंट बोर्ड में लिमिटेड फंड्स है, लिमिटेड रिसोर्सेस है. हमारे कैंटनमेंट बोर्ड सिर्फ एक ही पहिए पे चल रहा, वो भी सरकार से, केंद्र जो डिफेंस में है, जो मिनिस्ट्री ऑफ डिफेंस से फंड्स आ रहा, नरेंद्र मोदी सरकार से जो पैसे आ रहे वही पैसों से चल रहा. और लोकल में हम जो पैसे कलेक्ट कर रहे हैं, टैक्सेस रहने दो, ट्रेड लाइसेंस रहने दो, इसी में चल रहा. आज का हमारा रोना यही है कि स्टेट गवर्नमेंट 1 रुपया हिस्सेदार नहीं है, ना पैसे ना काम, और आखिरी चीज सबसे अहमियत, सबसे इंपॉर्टेंट चीज, पानी तक नहीं दे रहे. इसीलिए पब्लिक परेशान है. तो अभी आप कितने साल लगेंगे दोनों के लड़ाई में? अब वो रेवंत रेड्डी साहब का है. उन्होंने अगर समझते कि यस यहाँ के कंटोनमेंट के आवाम हमारा जरूरत है, इनकी भी वोट हमारे को मायने हैं, तो उन्हें आज ही करना चाहिए, आज करना चाहिए. उनको कोई ताकत नहीं रोक रहा. कंटोनमेंट बोर्ड लगातार चिट्ठियों पे चिट्ठियां लिख रहा. अगर मेरे 100 करोड़ मैं पूछना है, स्टेट गवर्नमेंट मेरे से 100 करोड़ ले लिया, मैं पूछना बोला तो कोर्ट को जाके पूछा, मगर इन लोगों कोई सीधे तरीके से नहीं दिए. रेवंत रेड्डी साहब के ऊपर भी डायरेक्शन लागू है कि कंटोनमेंट के पैसे बराबर उनको दे दो, नहीं तो कंटेंट में आते और हर महीना तुम्हारे को 1 लाख का जुर्माना है बोल के कोर्ट का डायरेक्शन है. मैं वो भी शेयर करूंगा आपको. हम जो बोल रहे हैं फैक्ट्स है, देयर इज नो कॉक एंड बुल स्टोरी. मैं ऐसा करूंगा, मैं ऐसा सोचा, ये बात नहीं है. जो हकीकत है वही बता रहे हैं. मेरे पास कोर्ट डायरेक्शन है कि कंटोनमेंट के जो टीपीटी चार्जेस आ रहे हैं, स्टेट गवर्नमेंट रूट थ्रू हो रहे हैं, उनको टाइम टू टाइम पैसे दे दो, नहीं तो हर महीना आपको 1 लाख रुपए का फाइन और 12% पर एनम इंटरेस्ट देना पड़ेगा बोल के कोर्ट डायरेक्शन है. हमारा पैसा लेना बोले तो जो हमारा लेजिटिमेट पैसा है, जो हमारा पैसा है, उसको लेना बोले तो कोर्ट को जाके लाना. ऐसा हाल है स्टेट गवर्नमेंट का. अब क्या उम्मीद रख सकते हैं? अभी इन लोग सिर्फ लोगों को गुमराह करने के चक्कर में है. हम पूछ रहे पानी दो, हम पूछ रहे डेवलपमेंट करो, हम पूछ रहे पैसा दो, कंटोनमेंट एरिया को सामने ले जाओ. इसमें नो मर्जर बोले तो हम क्या करेंगे? ये करो बोल तो वो बोले तो हम क्या कर सकते हैं? యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ కంటోన్మెంట్, నో డౌట్ ఐఎమ్ బీజేపీ కార్యకర్త. నాకు మీ మీద ఒక డౌట్ ఉందా? ఇన్నైతే స్లమ్స్ ఉన్నాయో కంటోన్మెంట్ నియోజకవర్గంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తే, మీరు బీజేపీ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ద్వారా అది ఏ ల్యాండ్ అని ఉండేది, ఏబిసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మీరు ఇమీడియట్ గా ఎక్స్చేంజ్ చేసి మా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాళ్ళకి ఇప్పిస్తారా? దాని మీద ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చాలా క్లారిటీ ఇచ్చింది. ఎక్కడైతే ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్స్ ఉన్నాయో అది వెంటనే మీరు ముందుకు రండి, మేము రిజాల్వ్ చేస్తాం. విత్ ఇన్ 15 days 1 month లో రిజాల్వ్ అవుతుంది. నా పూర్తి గ్యారంటీ, కిషన్ రెడ్డి గారి తరఫున నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు వచ్చి ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ చేస్తుందో పేదోళ్ళకు ఇల్లు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. విత్ ఇన్ 15 days to 1 month కమిట్మెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రజల కోసం ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ప్రజల కోసం ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ పట్టించుకుంటే మీరు అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే కూడా ప్రజల కోసమే కదా. మరి ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేది ఫ్రీగా ఎందుకు ఇవ్వడం? అంటే వాళ్ళు మీరు చేయకుండా చేద్దామనే ఒక ఆలోచన. వినండి, ఆ ల్యాండ్ గవర్నమెంట్ ప్రకారం వేరే థర్డ్ పార్టీ ఓనర్ ఉన్నాడు, ఆయన కాంపన్సేట్ చేయాలి కదా. ఆయన కాంపన్సేట్ చేయాలి. ఇక్కడ స్థానికంగా ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరిదో ల్యాండ్ ఎవరో తీసుకుని ఇవ్వలేరు కదా. సో ఒక ఏజెన్సీ వాడుకుంటుంది ల్యాండ్, వాళ్ళకి తక్కువ పడకుండా ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ తీసుకుంటారు. అదే పార్టీనండి, అదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి వాళ్ళకి అవసరం 10 ఎకరాలని ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇంకో ల్యాండ్ ఇచ్చిండ్రు ఆర్మీకి, మళ్ళీ వాళ్ళు తీసుకుని దాన్ని ఇప్పుడు ఓనర్షిప్ తీసుకున్నారు. మరి వాళ్ళకు పార్టీ ఆఫీస్ చేసే సిద్ధశుద్ధి ఉంది, మరి ప్రజలకు చేసే తెలివి లేదా? వాళ్ళకి ఆ ఇంటెన్షన్స్ లేవా?
తెలంగాణలో ఉండే జనమే. వాళ్ళు అసెంబ్లీకి వేస్తారు, ఓట్లు లోక్సభకి ఇస్తారు. Yes. స్టేట్ గవర్నమెంట్ ఎన్నుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నుకుంటారు. మరి వాళ్ళ ల్యాండ్ ఎక్స్చేంజ్ అయితే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తేనే మేము మీకు పట్టాలు ఇస్తాం. అవునా, వాళ్ళు ఏ ల్యాండ్ లో ఉన్నారు? ఒక థర్డ్ ఏజెన్సీ ల్యాండ్. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది, కొంచెం స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో కొంచెం రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ థర్డ్ పార్టీ క్లియరెన్స్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. ఇది ల్యాండ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళు తప్పకుండా చేయాలి. సో మా తరఫున ఏం కావాలో సహకారాలు తప్పకుండా అందిస్తాం. థర్డ్ పార్టీ ఉంటుందంటే మీరు ఒప్పుకుంటారు. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంది, వాళ్ళకి కాంపన్సేట్ చేయాలి కదా. వాళ్ళ యూస్ కోసం ల్యాండ్ తీసుకున్నారు, దాంట్లో ఎవరో వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. ఏజెన్సీలో కూడా అదే ఫిలాసఫీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. థర్డ్ పార్టీకి అకౌంట్ గురించి వాళ్ళకి మార్కెట్ అవును, ఎవరు చేయాలి? స్టేట్ గవర్నమెంట్ చేయాలి. సో నేనేమంటా అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారిని అడగండి. ఆయనకు ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల కోసం పనిచేద్దామని అంటే తప్పకుండా చేస్తాడు. లేదు ఇట్లనే టైం పాస్ చేద్దాం, 1 టర్మ్కే వస్తా మళ్ళీ ఇంకోసారి ఉండను అంటే ఇంటికి పోతాం అన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అతి తొందరలో ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తాము. ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో తప్పకుండా పనిచేస్తాం. ధన్యవాదాలు.